పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనాలలో ప్రభు యొక్క ప్రేమ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాక మనం పాట పాడినట్లుగా ఈ లోకంలో ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉందంటే స్వార్థమేమీ లేకుండా, ఫలితం ఆశించకుండా, తనకు తానే స్వయంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కోసం ఎంతకైనా అంటే ప్రాణాన్ని త్యజించి ప్రేమని మనకి వెల్లడిపరచడం జరిగింది. ఎందుకంటే ఆయన శరీరం మొత్తం కూడా నాగటి చాల వలె దున్నబడింది, ఆయన రక్తము ఏరులై పారింది. ఎందుకంటే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకంలో మనల్ని ఒకసారి గమనించినట్లయితే ఈ లోకంలో అనేక రకాలైన స్నేహాలు ఉండొచ్చు, ప్రేమలు ఉండొచ్చు, త్యాగాలు ఉండొచ్చు. కానీ మన కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టే అంతటి ప్రేమ మన కోసం ఎవరు కూడా వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమి ఆశించకుండా, స్వార్థమేమి లేకుండా తన ప్రాణాన్నే పణంగా పెట్టే అంత గొప్ప ప్రేమని మనకి చూపించాడు. కాబట్టి మనం ఎల్లవేళలా ఆయనకి కృతజ్ఞతలమై కృతజ్ఞతాస్తుతులు ఆయనకి తెలియజేయాలి. ఎందుకంటే ప్రేమ అంటే ఆయన యొక్క ప్రేమ మరణం కంటే కూడా ఎంతో గొప్ప. కాబట్టి మనం ఎంతో ధన్యులంగా, అంతేకాకుండా ఆయన సాక్షాత్తు దేవుడు, మహోన్నతుడైన దేవుడు మానవ రూపంలో దిగివచ్చి తన అత్యున్నత సింహాసనం నుంచి దిగివచ్చి తనకు తానుగా తగ్గించుకొని ప్రేమని మన కోసం ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క వచనంలో చూసినట్లయితే మనం లాస్ట్ వచనం చూసినట్లయితే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో నుంచి తాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఏ విధంగా ఉండాలంటే మనం అందరం ప్రభువు వచ్చు వరకు ఆయన యొక్క మరణాన్ని ప్రకటించాలి. బాప్తిస్మం ఆ చర్చిలో ప్రతి ఆదివారం ఒక వ్యక్తి ఒక 7గురిని తీసుకొని రావాలి. అట్లా వచ్చినట్టయితే ఒక వ్యక్తి ఒక 7గురిని కొత్త వారిని తీసుకొచ్చినట్టయితే అతనికి ఆ చర్చిలోకి అవకాశం ఉంటుందని ఒక చర్చిలో ఆ విధంగా ఒక కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మనం కూడా మన యొక్క దైనందిన జీవితంలో క్రైస్తవులైన ప్రభు బల్లని, ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తంలో పాల్పంచుకుపోయే మనం ఎంతవరకు మన బాధ్యతను నెరవేరుస్తున్నామని మనం అందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శన చేసుకొని ఆరాధనలో ఈ బల్లలో పాల్పంచుకోవాలి. పని ఏ విధంగా చేయాలంటే కొన్ని విషయాలు ఇక్కడ వివరించడం జరిగింది. పని అనేది మన ప్రభువుని ప్రకటించాలి, పబ్లిషింగ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమని పబ్లిషింగ్ చేస్తూ ఆయన యొక్క పనిలో పాల్పంచుకోవాలి.
తర్వాత ప్రాక్టీసింగ్, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ విధంగా ప్రాక్టీసింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రొట్టెలో పాల్పంచుకునే వాళ్ళు కానీ, ఆరాధనలో యొక్క రక్తంలో పాల్పంచుకునే వాళ్ళు కానీ ప్రాక్టికల్గా ప్రభు పట్ల చూపించిన ప్రేమని మనం ప్రాక్టికల్గా వివరించాలి. తర్వాత పార్టేకింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రైస్తవులుగా ఉన్న మనం సువార్తని ప్రచారం చేస్తూ తర్వాత దీంట్లో పాల్పంచుకోవాలని విషయాలు మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రభువుని, ఆయన చేసిన త్యాగాన్ని కానీ, ఆయన చేసిన మేలు వెలుగుందని అనుకోవచ్చు. కానీ ప్రభు ఆయన ఉన్నతమైన ప్రేమని మనకు చూపించాడు. అది ఎప్పటికైనా మన జీవితంలో వెలుగుగా ఉంటుందని విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్ళి ఆ యొక్క వెలుగుని మన జీవితంలో దేవుడు ఏ విధంగా వెలుగు చూపించాడో అది కూడా మనం ఇతరులకి చేరవేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇంకో విషయం ఏం ప్రజలకి పంచుకోవాలంటే, రక్షణ విషయం కూడా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మన స్నేహితులకు కానీ, బంధువులకు కానీ రక్షణ విషయాన్ని కూడా మనం వారికి తెలియజేయాలి. ప్రభువుని నమ్మితే మనం నిత్య జీవితం ఏ విధంగా వస్తుందో, అది మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో ఈ అనుభవాన్ని వారికి కూడా రక్షణ యొక్క సువార్తని ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రభువు యొక్క లా అండ్ ఆర్డర్స్ అంటే న్యాయ విధులు, ఈ బైబిల్ మొత్తంలో ప్రభు యొక్క న్యాయాలు కానీ, ఆయన యొక్క విధులు కానీ చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఒకసారి మనం వాటిని చదివినట్లయితే అవి కూడా మనకు అర్థమవుతాయి. వాటిని కూడా మనము ఇతరులకి, మన చుట్టుపక్కల వాళ్ళకి చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. తర్వాత ఆయన యొక్క నీతిని, ట్రూత్, ఆయన యొక్క ప్రభు యొక్క నీతి ఉన్నతమైనదా కాదా? ఆయన అనేక మంది ఈ లోకంలో ఉన్న చాలామంది అందులో నీతి లేదు అది ఇదని మాట్లాడతారు. కానీ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే ఒక్క ఉదాహరణ చాలు ప్రభు ఉన్నాడని, ఆయన ఈ లోకంలోకి వచ్చాడని, దేవుడే మానవ రూపంలో దిగివచ్చి ప్రపంచానికి వెలుగును ప్రచారం చేశాడనే యొక్క నీతిని మనం ఖచ్చితంగా ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువే, ఇంకెవరూ లేరు, ప్రభువే యేసుక్రీస్తు మాత్రమే క్రీస్తుగా ఉన్నాడని, యేసే నిజమైన రక్షకుడుగా ఉన్నాడని ఈ లోకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా మనం ఎందుకు గమనించుకోవాలంటే, అతి ప్రాముఖ్యమైన ఈ సమయంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఆయన యొక్క రొట్టె అనేది, ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఉన్నతమైనది, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర కూడా ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం పార్టిసిపేట్ చేసుకోబోయే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మన జీవితంలో కనీసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ప్రభు యొక్క సువార్తని ప్రచారం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి క్రైస్తవులుగా మనపై ఉంటుంది. ఒకవేళ ప్రచారం చేయకపోయినా, ఇప్పటివరకు ఆ యొక్క కార్యక్రమాలని మనం చేయకపోయినా, ఇక నుంచైనా 100% చేస్తామని నమ్మకం లేకపోయినా ఎంతో కొంత మనకు తెలిసిన సహోదరులకు కానీ, మిత్రులకు కానీ యేసుక్రీస్తు గురించి యొక్క నిజమైన విషయాలు, ఈ సత్యాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ విధంగా తెలియజేస్తేనే మన యొక్క బలలో కానీ, ఈ యొక్క ఆరాధనలో కానీ పాల్పంచుకోవడానికి పూర్తి యోగ్యులుగా ఉంటాము.
తర్వాత మన ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది సువార్త పరిచర్య చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వారు వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టి వారి యొక్క హోదాని పక్కన పెట్టి కూడా వారి యొక్క ఉన్నతమైన జీవితాన్ని పక్కన పెట్టి కూడా అనేక మంది సువార్త కోసం కడు పేదరికంలోకి వస్తున్నారు. అంతేకాకుండా వారికి ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నీ త్యజించి కేవలం ప్రభు యొక్క ప్రేమని ఇతరులకు ప్రచారం చేయడానికి ఈ లోకానిలో ఈ యొక్క అదేవిధంగా మన దేశంలో కూడా ఇంతకుముందు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా భక్త సింగ్ గారిని తీసుకుంటే ఆయన ఒక సిక్కు కుటుంబంలో జన్మించిన వ్యక్తి, పూర్తి హైందవత్వాన్ని స్వీకరించిన కుటుంబం అది. ఆయన కూడా ప్రభు యొక్క ప్రేమకి ఆకర్షితులవై ఆయన యొక్క ప్రేమని ఆయన యొక్క విలువల్ని భక్త సింగ్ గారు తెలుసుకొని ఆ రోజుల్లో భక్త సింగ్ గారు ఇంజనీరింగ్ అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివారు. ఆ రోజులో 65, 70s అంత ఉన్నతమైన చదువు చదివారు. ఎంతో ధనవంతులమైన కుటుంబం, అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం. ఆయన ప్రభువుని ఎరిగి ప్రభు ప్రేమను తెలుసుకొని చాలా సింపుల్గా పేదరికంలోకి వచ్చి అనేక ప్రాంతాల్లో ఆయన ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. ఆయన